హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనకు ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం గారు చేసిన కామెంట్స్ అయితే హాట్గా మారిపోయినాయి. ప్రతి ఒక్క నెటిజన్ అయితే దీనిపై రియాక్ట్ అవుతున్నాడు. ఎందుకంటే మనకు ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి మనకు వారానికి 70 గంటలు పనిచేయాలి, కష్టపడాలి యువత అని చెప్పేసి స్పీచ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఇప్పుడు కొత్తగా అంటే ఈ వీడియో పాతదిగా ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై మనం ఒకసారి డీప్ డిస్కషన్ చేసుకుందాం. ఎందుకంటే వారానికి 90 గంటలు పనిచేయాలి అని చెప్పేసి ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం అయితే చెప్తున్నాడు, ఎల్ఎన్టీ చైర్మన్. ఇటీవల దేశంలో ఉద్యోగస్తుల పని విధాలపై తీవ్రంగా చర్చ జరుగుతుంది. దేశ అభివృద్ధిలో దూసుకుపోవాలంటే అధిక పని గంటలు కష్టపడాలని కొన్ని సంస్థల అధినేతలు అయితే చెప్తున్నారు. గతంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి వారానికి 70 గంటల పని ఉండాలని అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం ఏకంగా వారానికి 90 గంటల పని ఉండాలని వ్యాఖ్యానించారు. ఆయన అసలు ఆదివారం సెలవు ఎందుకని ప్రశ్నించిండు. ఈయన వ్యాఖ్యలు ఇప్పుడు దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారినాయి. పెరుగుతున్న పని ఒత్తిడిలో భారంతో ఉద్యోగులు వారి వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నారని చెప్పేసి వాళ్ళైతే గగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లకు కానీ కొందరికైతే సాటర్డే సండే హాలిడే ఉంది. ఆ సాటర్డే సండే హాలిడే ఉన్నా కానీ వాళ్ళకి పని ఒత్తిడి ఎక్కువై ఫ్రైడే కూడా హాలిడే ఇస్తే బాగుందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే ఆ పని ఒత్తిడి వల్ల వాళ్ళ వ్యక్తిగత లైఫ్ కోల్పోతున్నారు, వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం అయితే అట్లా ఉంది. అసలు వారంలో సెలవు అంటూ లేకుండా కష్టపడాలని పిలుపునిస్తున్నారు కొందరు చైర్మన్లు. ఇటీవల ఎల్ఎన్టీ చైర్మన్ ఓ వీడియోలో మాట్లాడుతూ ఉద్యోగులు ఆదివారంలో పనిచేయాలని, వారానికి 90 గంటల కష్టపడాలంటూ చెప్పారు. అంతేకాదు, మీరు ఇంట్లో కూర్చొని ఏమి చేస్తారు, మీ భార్యను ఎంతసేపు అలానే చూస్తూ కూర్చుంటారు, భార్యలు తమ భర్తను ఎంతసేపు తదేకంగా చూస్తూ కూర్చుంటారు, త్వరగా ఆఫీస్కి వెళ్ళి పని మొదలుపెట్టని, మీతో ఆదివారాలు పని చేయించలేకపోతున్నందుకు నిజంగా బాధపడుతున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ రూల్ కదా సండే హాలిడే తీసుకోవాలని. అసలు ఈ గవర్నమెంట్ కూడా ఈయన గవర్నమెంట్ అయితే ఆదివారం కూడా పని చేపిస్తాడని దీని మీనింగ్. నేను ఆదివారం కూడా పని చేస్తున్నాను కాబట్టి మిమ్మల్ని ఆదివారంలో పని చేయగలిగితే నేను సంతోషిస్తానని అన్నారు. వారానికి 90 గంటల పాటు ఆదివారం సెలవు వదిలేయాలంటూ ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చకు దారితీశాయి. నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద స్థాయి వ్యక్తుల నుంచి చిన్న స్థాయి ఉద్యోగుల వరకు సుబ్రహ్మణ్యం మాటలను తీవ్రంగా ఖండిస్తూ పోస్టు చేస్తున్నారు. వారానికి 90 గంటల పని విధానంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయంకా కూడా స్పందించారు. ఇది వినాశానికి తప్ప విజయానికి కాదంటే ఆయన అభిప్రాయం వ్యక్తం చేసిండ్రు. అదేవిధంగా మనకు ఈ ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు అయితే ప్రతి ఒక్క నెటిజన్ కానీ ప్రతి ఒక్క పౌరుడు కానీ స్పందిస్తున్నాడు. ఎందుకంటే నాకు తెలిసి అందాదా ఇప్పుడు ఒక రోజుకి ఒక వ్యక్తి 8 గంటలు కష్టపడవచ్చు, ఒకవేళ లేకపోతే 10 గంటలు కష్టపడవచ్చు. అంటే రోజుకి 10 గంటలు కష్టపడ్డా కానీ ఈ వారంలో 70 గంటలు అవుతుంది. అంటే సండే తీసేస్తే 60 గంటలు అవుతుంది. సండే వర్క్ ఉండదు కాబట్టి, హాలిడే కాబట్టి. అంటే ఈ విధంగా ఒక మనిషి రోజుకి 10 గంటలు పనిచేసిన ఒక కంపెనీ తరపున వారానికి ఒక 60 గంటలు అవుతుంది. 6 రోజులు కష్టపడతాడు కాబట్టి. మిగతా అంటే ఇప్పుడు దీని లెక్కలు చూస్తే 30 గంటలు ఎక్కువ కష్టపడా ఉన్నాడు. అంటే ఇప్పుడు రోజుకి యావరేజ్గా 15 గంటలు కష్టపడా ఉంటున్నాడు. ఎవరు? మనకు ఎల్ఎన్టీ చైర్మన్ రోజుకి ఒక 15 గంటలు కష్టపడా ఉంటున్నాడు. అంటే మనకి ఇప్పుడు 9 to 9 12 అవర్స్. అంటే 9కి వెళ్తే, మార్నింగ్ 9కి వెళ్తే మళ్ళీ నైట్ 9కి 12 అవర్స్ అవుతుంది. అంటే 9, 10, 11, 12 అంటే మార్నింగ్ 9కి వెళ్ళి నైట్ 12 వరకు వర్క్ చేయమంటున్నాడు ఈయన లెక్కల. ఒకవేళ సండే కూడా కలుపుకుంటే ఇంకా తక్కువ అవుతుంది కొద్దిగా. అంటే రోజుకి 15 గంటలు కష్టపడే ఉంటున్నాడు. యావరేజ్గా 90 గంటలు అంటే 6 రోజులకి 6 10 60, 6 5 30. అంటే మనకి 6 రోజులకి రోజు 15 గంటల కింద డివైడ్ చేస్తే 90 గంటలు అవుతుంది. అంటే రోజుకి 15 గంటలు. 9 గంటలకు వెళ్ళి మళ్ళీ 12 గంటలకు రావాలి అనమాట. మార్నింగ్ 9కి వెళ్ళి నైట్ 12కి వస్తే 15 గంటలు కష్టపడవచ్చు. మార్నింగ్ 9కి వెళ్ళి నైట్ 12కి వస్తే నైట్ తను ఫ్రెష్ అప్ అయ్యేది పడుకునేది ఎప్పుడు? సరే 12కి పడుకుంటాను అనుకో, 12కి వస్తాడు. 12కి అయిపోతే వర్క్ వచ్చేవరకు 1 అవుతుంది. 1 నుంచి మళ్ళీ ఇప్పుడు ఒక మినిమం 8 అవర్స్ పడుకోవాలి. 8కి పడుకుంటే తెల్లారిపోతుంది. మళ్ళీ లేచి 1 అవర్ రెడీ అయ్యి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి.
అంటే ఈ లెక్కలు చూస్తే అసలు తనకు పర్సనల్ లైఫే లేదు, తన ఫ్యామిలీని చూసుకోలేదు. ఎందుకంటే నైట్ వచ్చేవరకు పిల్లలు పడుకొని ఉంటారు, ఫ్యామిలీ పడుకొని ఉంటుంది. ఒకవేళ పిల్లల్ని చూసుకోలేరు, పిల్లలంతా పోషించాల్సింది భార్యనే అవుతుంది అనమాట. అప్పుడు పిల్లల్ని కూడా చూసుకోలేని సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే ఈయన మళ్ళీ సండే కూడా వర్క్ చేయమంటున్నాడు. ఇది ఎంత ఘోరంగా ఉందంటే సండే కూడా వర్క్ చేయమంటున్నాడు. సండే వర్క్ చేస్తే అసలు ఇప్పుడు రోజు కష్టపడి వచ్చడానికి సండే హాలిడే పిల్లలతో ఫ్యామిలీతో గడిపేస్తుంటాడు. లేకపోతే ఇక్కడ బయటికి వెళ్ళడానికి, అవుటింగ్కి వెళ్ళడానికి టైం ఉంటుంది సండే. ఇప్పుడు ఈయన లెక్కల ప్రకారం ఒకవేళ సండే కూడా వర్క్ చేస్తే ఒక మనకు నైట్ 10 వరకు కష్టపడాలి. అట్లయినా వచ్చేవరకు 12 అవుతుంది. ఒకవేళ ట్రాఫిక్లో కానీ ఇవన్నీ చూసుకుంటే 12 అవుతుంది. మళ్ళీ వచ్చి పడుకుంటాడు, లేస్తాడు, 1 అవర్ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మార్నింగ్ 9కి డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఇలాంటప్పుడు తన వ్యక్తిగత జీవితం ఎక్కడ ఉంటుంది? వ్యక్తిగత జీవితం అనేది లేదు. 8కి లేస్తాడు, అంటే మినిమం 8 అవర్స్ పండుకున్నా 12కి వస్తాడు. 12కి ఆఫీస్ అయిపోతే 1కి వచ్చేస్తాడు. 1కి పడుకున్నా 8కి లేచిన ఒక 7-8 అవర్స్ పడుకుంటాడు. మళ్ళీ 1 అవర్లో రెడీ అయ్యి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి. 9కి ఆఫీస్లో ఉండాలి. ఇది ఎక్కడి వాళ్ళకి టెన్షను. ఈ సాఫ్ట్వేర్లోకి అయితే ఇంకా ఘోరం. వాళ్ళకి 2 days హాలిడేస్ ఇచ్చినా కానీ ఆ వర్క్ ప్రెషర్ తట్టుకోలేక ఇంకా ఫ్రైడే హాలిడేస్ ఇస్తే బాగుందని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ నారాయణమూర్తి కానీ, ఈ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం కానీ వీళ్ళు సండే కూడా వర్క్ చేయమంటున్నారు. సరే, సండే కూడా వర్క్ చేస్తారు, రోజు వర్క్ చేస్తారు, ఫ్యామిలీ కూడా వద్దు. మీకు 50 కోట్లు సంవత్సరానికి జీతం. అంటే నేను విన్న న్యూస్ ఆర్టికల్ ప్రకారం ఈ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యానికి సంవత్సరానికి 50 కోట్ల జీతం అంట. అంటే యావరేజ్గా ఈయనకి మనకు దగ్గర దగ్గర నెలకి ఒక 4 కోట్లు ఉండొచ్చు. నెలకు 4 కోట్లు ఉంటుంది, 4 కోట్ల పైనే ఉండొచ్చు. అంటే దగ్గర దగ్గర రోజుకి ఒక 13 లక్షల ఇన్కమ్, 13-14 లక్షల ఇన్కమ్ ఉండొచ్చు రోజుకి యావరేజ్గా. అది ఇప్పుడు రోజుకి 14 లక్షలు నువ్వు సంపాదిస్తున్నావు, బాగుంది, నీకు డబ్బులు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి, నీకు నువ్వే చైర్మన్ కాబట్టి నువ్వు ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తావు. తను పోయి ఫీల్డ్లో కష్టపడాలి, తను పోయి ఆఫీస్లో కష్టపడాలి. అట్లాంటి వ్యక్తికి నువ్వు శాలరీ ఎంత ఇస్తున్నావు? ఇస్తే స్టార్టింగ్ 20, కొద్దిగా సీనియర్ అయితే 30-40 వేలు, అంతే, లక్షలు కూడా కాదు. తను మాత్రం 24 గంటలు కష్టపడాలి, నీ కంపెనీ కోసం గ్రోత్ చేయాలి. తనకు శాలరీ మాత్రం అదే ఉంటుంది. సరే, ఎక్కువ గంటలు కష్టపడితే కొన్ని ఎక్కువ రావచ్చు. ఇప్పుడు 20,000 వచ్చేటానికి 30,000 రావచ్చు. దాంతో సరిపోతుందా? ఫ్యామిలీ లైఫ్నే వదిలేసుకుంటున్నాడు. ఫ్యామిలీ లైఫ్ అనేది లేకుండా పోతుంది అతనికి. నీలాగా ఇప్పుడు నీకు రోజుకి 13-14 లక్షల శాలరీ వస్తుంది. అట్లా తనకి రోజుకి 1,00,000 ఇచ్చినా పర్లేదు. నీకు ఒక రోజుకి 13 లక్షలు 14 లక్షల శాలరీ వస్తుంది కదా. అదే ఎంప్లాయీ 15 గంటలు కష్టపడతారు రోజుకి, సండే కూడా తీసుకోడు, రోజుకి 2 లక్షలు, రోజుకి 2 లక్షలు. నీ అంతా ఎవడు అడగట్లేదు. రోజుకి 1,00,000 చాలు, నెలకు 12 లక్షలు అవుతాయి, చాలు, హ్యాపీగా పనిచేస్తారు. ఎందుకు? తన భార్యను కూడా నీ కంపెనీలో జాయిన్ చేసుకుంటే ఇంకా పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ నానమ్మ అమ్మమ్మ చూసుకుంటారు, వాళ్ళకు వదిలేస్తారు. ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ వైఫ్ను కూడా తనతో పాటు జాబ్ ఇస్తే తను 15 అవర్స్ ఇద్దరు కలిసి ఒకే బైక్ మీద వెళ్తారు, ఒకే కార్లో వస్తారు, డ్యూటీ చేసుకుంటారు. వాళ్ళ తలా 1,00,000 ఇచ్చేస్తే ఆమె 2 లక్షలు 20 లక్షలు, నెలకు 20 లక్షలు. అక్కడ ఎంప్లాయీ గ్రోత్ పెరుగుతుంది, ఇక్కడ నీ కంపెనీ గ్రోత్ పెరుగుతుంది, దేశం డెవలప్ అవుతుంది. మరి అట్లా ఇవ్వగలుగుతావా జీతం? ఇవ్వలేవు కదా. నీకైతే కోట్లు వస్తున్నాయి, ఎన్నని మాట్లాడతావు. వర్కర్స్కి అంత పేమెంట్ ఇవ్వలేవు కదా నువ్వు, నీ ఎంప్లాయీస్కి అంత పేమెంట్ ఇవ్వలేవు కదా. వాళ్ళ వ్యక్తిగత జీవితం వదులుకొని పని చేయమని చెప్తున్నావు. దీన్ని అయితే నెటిజన్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఖండించాల్సింది. ఎందుకంటే సండే అనేది ఒక రోజు హాలిడే. సరే, ఇప్పుడు రోజుకి 15 గంటలు కష్టపడతారు, వారానికి 90 గంటలు కష్టపడతారు. ఇక్కడ పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, చావులకి వెళ్ళాలి అంటే ఆ రోజు ఆఫీస్ ఉంటాయి కదా. మరి ఎక్కడ వెళ్ళాలి అంటే అసలు కంప్లీట్గా ఫ్యామిలీ స్ట్రక్చర్ డిస్టర్బ్ కావాలి, ప్లస్ ఫ్యామిలీ డిస్టర్బ్ కావాలి, ఫ్యామిలీని పట్టించుకోవద్దు, చుట్టాలను పట్టించుకోవద్దు, అసలు వ్యక్తిగత లైఫే ఉండొద్దు. కంపెనీ అని కంపెనీలోనే వాడు చావాలి. వాడు లైఫ్ ఎండ్ అయ్యే వరకు వాని ఉద్దేశం అది, కంపెనీ ఉద్దేశం అది. మరి ఆ రేంజ్ శాలరీలు ఇస్తారా? రోజుకు 2 లక్షలు, నీకు 14 లక్షలు వస్తున్నాయి కదా రోజుకి. ఒకవేళ నెలకు 4 కోట్లు అంటే యావరేజ్గా 13-14 లక్షలు వస్తున్నాయి రోజుకి. నీకు అట్లా 14 లక్షల ఒక 2 లక్షలు ఒక ఎంప్లాయీకి రోజుకి, తన వైఫ్ హస్బెండ్ కలిపి 4 లక్షలు. వాళ్ళు కష్టపడతారు, రోజు వచ్చి కష్టపడతారు.
లేకపోతే వైఫ్ పిల్లల్ని చేసుకుంటుంది, హస్బెండ్ వచ్చి జాబ్ చేస్తాడు కంప్లీట్గా. ఎందుకంటే మంచి శాలరీ వస్తుంది, మంచి ప్యాకేజ్ వస్తుంది కాబట్టి ఇద్దరు కంఫర్ట్ శాలరీ వస్తుంది, ఫ్యామిలీ దర్జాగా బతుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈయనకు రోజుకు 2 లక్షలు ఇస్తే 24 లక్షలు అవుతుంది నెలకి. బాగుంటుంది. రోజుకి 1,00,000 30 లక్షలు అవుతుంది నెలకి. అట్లా 30 లక్షలు ఇచ్చేసి రోజుకి 1,00,000 ఇచ్చినా చాలు, 30 రోజులకు 30 లక్షలు అవుతుంది. 30 లక్షల శాలరీ అంటే గ్రేట్ కదా, అసలు లైఫ్ సెట్ అన్నమాట. అప్పుడు వైఫ్ పిల్లల బాధ్యత చూసుకుంటుంది, కానీ ఈ సంసార జీవితం అనేది ఉండదు. అంటే కంప్లీట్గా అసలు ఈ మనిషి అనేటోడు హ్యాపీగా బతుకొద్దని ఈ కంపెనీ ఓనర్స్ థాట్ లాగా ఉందన్నమాట. ఇట్లాంటి కామెంట్స్ చేసే ముందు వాళ్ళ ఎంప్లాయీస్ శాలరీలు ఎంత, నేను ఎంత ఇస్తున్నా, నాకు ఎన్ని కోట్లు వస్తున్నాయి, నా కంపెనీ ఎంత మిగులుతుంది, 1000 కోట్ల టర్న్ ఓవర్లు ఉంటాయి. మళ్ళీ 1000 కోట్ల టర్న్ ఓవర్లు ఉన్నాడు, కనీసం లక్షల జీతం ఇస్తున్నాడా నెలకి, రోజుకి? అట్లా లక్షల జీతం కష్టపడతారు, రోజుకి 1,00,000, నెలకు 30 రోజులకు 30 లక్షలు అవుతుంది. ఎవడు పని చేయడు? అట్లా ఇస్తున్నారా? నెల మొత్తం కలిపితే 30,000 40,000, సరే 50,000, సరే మంచి ఎంప్లాయీ టాప్ ఎంప్లాయీ అయితే 1,00,000 2 లక్షలు వస్తుంది సంవత్సరానికి, సారీ నెలకి. నేను రోజుకి 2 లక్షలు అంటున్నా, ఎందుకు కష్టపడరు అప్పుడు? అట్లయినా అప్పటికైనా పర్సనల్ లైఫ్ వదిలేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇదెక్కడి అన్యాయం, ఇదెక్కడి అంటే మనిషి అన్నట్టు ఆఫీస్లో ఉండి సావాల్సిందే. మనకి జ్వరం వచ్చినా, రోగం వచ్చినా, రోస్ట్ వచ్చినా సావాల్సిందే. డబ్బు ఉంటే చాలని, ప్రశాంతత అవసరం లేదనమాట వీళ్ళ లెక్కల ప్రకారం చూస్తే. ఈ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం మరియు 70 గంటలు పనిచేయాలన్న మనకు నారాయణమూర్తి ఇన్ఫోసిస్ చైర్మన్ కానీ వాళ్ళందరూ వేల కోట్లు వస్తుంది అంటే లక్షల కోట్ల టర్న్ ఓవర్ కావాలి కంపెనీ, కాబట్టి వాళ్ళు ఎన్నైనా చెప్తారు. కానీ ఈ వ్యాఖ్యలపై అయితే నెటిజన్స్ అయితే తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు తనపై. తన ఎంప్లాయీసే తన కంపెనీలో ఉండే వాళ్ళు చాలామంది తిడుతున్నారు ఎవరిని, ఎస్ఎన్ సుబ్రహ్మణ్యాన్ని. ఇట్లాంటి వ్యాఖ్యలు సరికాదు. మీకు ఈ వ్యాఖ్యలపై ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.